అరే రాజుగా, అలా ఎందుకు నవ్వుతున్నావురా? నీకేమైనా పిచ్చి లేచిందా? ఎందుకు నవ్వుతున్నావు అలా? ఏంది విషయం చెప్పు. అరే రాముగా, నీకు తెలియదా అసలు విషయం నేను ఎందుకు నవ్వుతున్నానో? తెలియదు రాజు, నువ్వు అలా ఎందుకు నవ్వుతున్నావో నాకు ఎలా తెలుస్తుంది? అసలు విషయం తెలియంది. అయితే చెప్తాను విను రాము. నిన్న మా ఇంటి దగ్గర మా ఇంటి పెద్దలు ఇలా మాట్లాడుకోగా నేను విన్నాను. విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఇటీవలే మన టీచర్లకు కూడా టెట్ ఖచ్చితంగా పాస్ కావాలని ఆదేశాలు జారీ చేశాయట. ఓహో, అవునా? అయితే దానికి ఇలా నవ్వుతావా? ఇలా నవ్వడానికి కారణం ఏమిటి? అయితే అసలు విషయం నీకు తెలియనట్టుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మన పంతుళ్ళు టెట్ ఖచ్చితంగా పాస్ కావాలి అట, లేకపోతే వారి ఉద్యోగాలు పోతాయట. అందుకే నాకు ఇలా నవ్వు వస్తుంది. మన టీచర్లు టెట్ పాస్ కాకపోతే వారి ఉద్యోగాలు పోతాయా? నిజమా? అవును రాము, నిజమే. అయితే దానికి నువ్వు ఇలా నవ్వుతావా? మన టీచర్ల ఉద్యోగాలు పోతాయంటే నీకు నవ్వు వస్తుందా? అవును, మన టీచర్ల ఉద్యోగాలు పోతాయంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మన టీచర్లు నన్ను కొడుతూ ఉంటారు, అందుకే నాకు నవ్వు వస్తుంది. రాజు, నువ్వు అలా అనడం చాలా తప్పు. నీ ఆలోచన సరిగా లేదు. మన టీచర్లు మనల్ని ఎందుకు వట్టిగానే కొడతారు? వారు మనల్ని కొట్టడానికి కారణం మన భవిష్యత్తు గొప్పగా కావడానికే. రాజు, మన టీచర్లు చాలా గొప్పవారు. ఎందుకో తెలుసా నీకు? మన టీచర్లు ఈ ఉద్యోగంలో రావడానికి వారు ఎన్నో ట్రైనింగ్లు పూర్తి చేసి, ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించిన అనేక పరీక్షలు రాసి లక్షల మంది పోటీదారులతో పోటీపడి ఈ ఉద్యోగంలో వచ్చారు. అంటే వారు ఎంతో గొప్పవారు. అవునా రాము? నాకు ఈ విషయం తెలియదు రాము. అవును రాజు, నేను చెప్పేది నిజం. మన టీచర్లు ఎంతో గొప్పవారు. ఈ దేశానికి మన టీచర్లు డాక్టర్లను, ఇంజనీర్లను, రాజకీయ నాయకులను అందిస్తున్నారు. అంటే వారు గొప్పవారు కాదా? అంతేకాదు రాజు, మన టీచర్లే ఈ దేశానికి శాస్త్రవేత్తలని మరియు అనేక రంగాలలో మేధావులను అందిస్తున్నారు. మన దేశానికి ఎంతో మేధావులను అందిస్తున్న మన గొప్ప ఉపాధ్యాయులు ఈ టెట్ పాస్ కావడం వారికి సమస్యనా? వారు ఖచ్చితంగా టెట్ పాస్ అవుతారు, అందరూ పాస్ అవుతారు. కానీ ఒక విషయం చెప్తాను విను. ఏంటి రాము? ఏంటి విషయం చెప్పు. మన గొప్ప ఉపాధ్యాయులు ఈ ఉద్యోగంలో రావడానికి ఎంతో శ్రమించి లక్షల మంది పోటీదారులతో పోటీపడి ఈ ఉద్యోగంలో వచ్చారు. ఇదివరకే నేను చెప్పాను కదా. అవును రాము, నువ్వు చెప్పావు. మరి మన దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఇలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు రాజు. ఉపాధ్యాయ వృత్తిలో వచ్చి ఇంత అనుభవం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి అర్హత పరీక్షలు పెట్టడం మన ఉపాధ్యాయులను అవమానించడం కాదా రాజు? అవును రాము, నువ్వు చెప్పేది నిజమే. నాకు నిజమే అనిపిస్తుంది. ఇంకో విషయం నీకు తెలుసా? మా పెద్దలు ఇలా కూడా అన్నారు. సుప్రీంకోర్టు వారు కూడా ఏదో ఆదేశాలు జారీ చేశాయట. మన దేశంలో ఏ రంగంలో కూడా ఇలా లేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి వారికి పరీక్షలు నిర్వహించదు. మరి అటువంటప్పుడు మన ఉపాధ్యాయులకే ఇలా నిర్వహించడం సరికాదు. అవును రాము, నువ్వు చెప్పేది చాలా నిజమే. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత ఏ రంగంలో కూడా మరి ఇలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు కదా. మరి మన ఉపాధ్యాయులకే ఇలా నిర్వహించడం వారిని అవమానించడమే. నన్ను క్షమించు రాము, మన పంతుల గురించి నేను ఇలా నవ్వాను కదా. నేను అలా నవ్వడం చాలా తప్పు అని నాకు ఇప్పుడు అర్థమైంది. పర్వాలేదు రాజు, నీకు మన ఉపాధ్యాయులు ఎంతో గొప్పవారని ఇప్పుడు అర్థమైంది కదా. మన ప్రభుత్వము మరియు మన దేశ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని
వెనక్కి తీసుకోవాలని మనమందరం కోరుకుందాం రాజు. మరియు మనమందరం మన ఉపాధ్యాయులను గౌరవిద్దాం మరియు వారిని ప్రోత్సహిద్దాం. ఖచ్చితంగా వారందరూ టెట్ పాస్ అవుతారు. కానీ ప్రభుత్వం యొక్క ఈ ఆలోచన సరికాదని నేను ప్రభుత్వానికి నా యొక్క సందేశాన్ని ఇస్తున్నాను. అవును రాము, నువ్వు చెప్పేది చాలా నిజం. నేను నీతో పాటు ప్రభుత్వానికి నా సందేశాన్ని ఇస్తున్నాను. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. మనమందరం మన ఉపాధ్యాయులను గౌరవిద్దాం. అవును, మనమందరం మన ఉపాధ్యాయులను గౌరవిద్దాం. ఈ వీడియోను తయారు చేసిన ఎండి అబ్దుల్ వాజిద్ సార్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జెడ్పీహెచ్ఎస్ స్వర్ణ ఉన్నత పాఠశాల, మండల్ సారంగాపూర్, జిల్లా నిర్మల్, వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. నేను కూడా వాజిద్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు నమస్కారం సార్, ధన్యవాదాలు.